తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉండే మండలంలో గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి శూన్యం, సమస్యలు ఘనమని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు విమర్శించారు. ఉండే మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షులు ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు తమ గ్రామాల్లోని సమస్యలపై మాట్లాడారు. ఉప్పులూరు గ్రామంలోని జగనన్న కాలనీలో అప్పటికే ఆక్రమించిన 6 కుటుంబాలను ఖాళీ చేయించకుండా అప్పటి నాయకులు జగనన్న కాలనీ ఏర్పాటు చేశారని, అధికారులు కూడా వారికి మద్దతుగా నిలవడంతో లబ్దిదారులు ఇప్పుడు లబోదిబోం అంటున్నారని ఉప్పులూరు సర్పంచ్ ఎర్ర దుర్గారావు వివరించారు. ఉండి నుంచి పాములపరు గ్రామానికి వచ్చే పంట కాలువలో కాలువ వెంబడి నివసించేవారు మరుగుదొడ్ల పైపులను పంట కాలువలో పెట్టడంతో ఆ నీరు తాగాలంటేనే రోగాలొస్తాయనే భయంతో మంచినీటిని కొనుక్కుని తాగుతున్నామని పాములపరు సర్పంచ్ కేసిన శాంతకుమారి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఉండి మండలానికి ఎంపీ నిధులు 78 లక్షలు మంజూరయ్యాయని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. కలిగొట్ల ఎంపీటీసీ రుద్రరాజు సూర్యనారాయణరాజు మాట్లాడుతూ ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు ఎంపీగా ఉన్న సమయంలో ఉండి నియోజకవర్గానికి 4 కోట్ల రూపాయల నిధులను కేటాయించగా అవి మంజూరు కాకుండా అప్పటి నాయకులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 4 కోట్ల రూపాయలను తన నిధుల నుంచి వెంటనే కేటాయించారని ఆయన తెలిపారు. అనంతరం ఎంపీపీ శ్రీహరి నారాయణరాజు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సభ్యులు మండల అభివృద్ధికి కృషి చేయాలని, అధికారులు సమస్యలు పరిష్కరించేందుకు సమాయత్తం కావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. మండల గౌరవ ఎంపీటీ సభ్యులందరూ కొన్ని ఇబ్బందులు చెప్పారు. అలాగే సర్పంచులు కూడా కొన్ని ఇబ్బందులు చెప్పారు. మళ్ళీ మనం మీటింగ్ వచ్చేటప్పటికి అధికారులందరూ కూడా ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించి అన్ని పనులు పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏమైనా ఇబ్బందులు వస్తే ఎంపీటీ గారు ఉంటాను, నేను ఉంటాను, మా దృష్టి తీసుకొస్తే కనుక అదే శాసనసభ దృష్టిలో తీసుకెళ్ళి ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా పరిష్కరించుకుని మనం అందరం కూడా ఉండి మనం ఎదురుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మరి నెగ్గగానే శాసనసభ్యులు ఫస్ట్ ఇరిగేషన్ మీద వెళ్ళారు. అలాగే తూడ్లు కానీ, అలాగే మట్టి తీయించడం, తర్వాత ఆరోగ్యం పిఎస్సీలు తనిఖీ చేసి అక్కడ ఏం ఇబ్బందులు ఉన్నాయి, అలాగే విద్య హై స్కూల్స్కి వెళ్ళడం, అక్కడ ఇబ్బందులు ఉంటే అక్కడ వెంటనే డౌన్లను పురమాయించి వెంటనే పనులు పురమాయించి అనేక రకాలు మరి నియోజకవర్గంలో బ్రహ్మాండాన్ని పనులు చేస్తున్నారు శాసనసభ సభ్యులు త్రిపులార్ గారు వచ్చిన వెంటనే ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా వ్యక్తిగత ఫండ్స్ కలెక్ట్ చేసి తక్షణమే ఈ యొక్క తూడు తీసే పనులు, ఈ కాలంలో బాగు చేయడం కానీ, లేదంటే స్కూల్స్ డెవలప్మెంట్ కానీ, హాస్పిటల్స్ కానీ, అదేవిధంగా మన ఉండిలో ఉన్నటువంటి అబ్బాయిరాజు గారి పార్క్ని గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయడం వల్ల అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పార్క్ని ప్రస్తుత శాసనసభ సభ్యులైనటువంటి రఘురామ కృష్ణరాజు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ పార్క్ని డెవలప్ చేయడం చాలా హర్షణీయం. ఆయన వచ్చిన వెంటనే మన నియోజకవర్గ ప్రధాన సమస్య అయినటువంటి ఈ మంచినీటి సమస్యను తీర్చాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాల క్రితం 18 కోట్లతో ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. పరిమండలం నుంచి నియోజకవర్గంలో ఉన్నటువంటి 50 గ్రామాలకి ఇచ్చే మంచినీటి ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్ని ఈయన టేకప్ చేశారు. ప్రముఖ ఇంద్రజాలికుడు మ్యాజిక్ స్టార్ బోస్ యూరోపియన్ సంస్థ నుంచి మల్టీ టాలెంటెడ్ మ్యూజిషియన్ అవార్డు పొందిన సందర్భంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణంరాజు చేతుల మీదుగా అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు మాట్లాడుతూ మ్యాజిక్ స్టార్ బోస్ 3 దశాబ్దాలుగా తనకు తెలుసని, తన ఇంద్రజాల కళతో సామాజిక చైతన్యం చేస్తున్నారని, తమ తాతగారైన సుబ్బరాజుకు కూడా ఈయన మ్యాజిక్ నేర్పించారని అన్నారు. బోస్ ఇంద్రజాల కళలతో జైల్లో, ఖైదీల్లో పరివర్తనకు ఒక పుస్తకం రాయడమే కాకుండా తరగతులు కూడా నిర్వహించారని అన్నారు. హంగేరీ దేశంలో యూరోపియన్ రికార్డ్ బుక్ సంస్థ మల్టీ టాలెంటెడ్ అవార్డు అందివ్వడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు అభినందించారు. బోస్ తన మ్యాజిక్ చరిత్రను వివరించారు. కార్యక్రమంలో కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, కొత్తపల్లి నాగరాజు, నరహర్శెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బోస్ గారు నాకు మోర్ దాన్ 30 years నుంచి చక్కటి పరిచయం. మా గ్రాండ్ ఫాదర్ శిరీష్ రాజు గారు కూడా మ్యాజిక్ కళని నేర్పిన గురువు బోస్ గారు. ఒక మెజిషియన్గానే కాకుండా ఎన్నో రంగాల్లో ఆయనకి ప్రవేశం ఉంది. ఒక మెజిషియన్గానే కాకుండా మల్టీ టాలెంటెడ్ వ్యక్తిగా గుర్తించి ఈ అవార్డు ఇవ్వటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అందుకని ఆయన్ని సత్కరించాలని చెప్పి అనిపించి ఈ సత్కారం చేయడం జరిగింది. ఈ రోజున ఈ సర్టిఫికేట్ మన ఎమ్మెల్యే గారు చేసిన అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది యూరోపియన్ రికార్డ్ సంస్థ వారు ఇచ్చిన సర్టిఫికేట్. ఇది ఆ సంస్థ నన్ను మల్టీ టాలెంటెడ్ నేషన్గా గుర్తించింది.
మల్టీ టాలెంటెడ్ మేషన్ అంటే సాధారణ మేషన్ అంటే మ్యాజిక్ షోస్ చేస్తారు అంతవరకే. కానీ మ్యాజిక్ రంగంలో నేను మ్యాజిక్ షోస్ చేశాను, పత్రికలు మ్యాజిక్ వ్యాసాలు రాశాను, పత్రికల్లో మ్యాజిక్ శీర్షులు నిర్వహించాను, మ్యాజిక్ పుస్తకాలు రాశాను, మ్యాజిక్ పుస్తకాలను ప్రచురించాను. అలాగే మాయాదండాన్ని మా ఆసుపత్రికి స్థాపించి దానికి ఎడిటర్గా వ్యవహరించాను. పీపుల్స్ మ్యాజిక్ సెక్టర్ అనే సంస్థను స్థాపించి దాని తరఫున జాతీయ స్థాయి మ్యాజిక్ ఉత్సవాలు నిర్వహించాను. మ్యాజిక్ ట్రిక్లు కనిపెట్టాను, మ్యాజిక్ పరికరాలను తయారు చేశాను. మాయాబజార్ అనే సంస్థను నేను నెలకొల్పి దాని ద్వారా నేషన్కి మ్యాజిక్ పరికరాలను అందివ్వడం, వాటిని బోధించడం కూడా జరిగింది. అలాగే ప్రోపగాండిస్ట్ అది కూడా చేశాను మ్యాజిక్లో. అంటే మ్యాజిక్ని వినోదం కోసం కాకుండా సామాజిక చైతన్యం కోసం ఆ ప్రోపగాండా చేశాను. అంటే బౌద్ధ ధర్మాన్ని ప్రచారం కోసం పెంచడం. అలా జైల్లోని ఖైదీలకు నేరము పరివర్తన అనే అంశం మీద మ్యాజిక్ షో ఇచ్చాను. అలాగే భీమవరంలో కూడా రంగసాగర్ నేను జైల్లోని ఖైదీలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇలా ఈ కార్యక్రమాన్ని చేసిన దానికి ఆ సంస్థ నన్ను మళ్ళీ టాలెంటెడ్ మినిస్టర్ గుర్తించింది. మ్యాజిక్ స్టార్ బోస్గా మొత్తం దేశంలోనే చాలా ప్రాముఖ్యత వ్యక్తి, దేశ విదేశాల నుంచి కూడా అనేక అవార్డులు పొందారు. అసలు భీమవరం ఈ ప్రాంతాల్లో ఈ మ్యాజిక్ అనేది జీవించి ఉందంటే బోస్ ఒకరే కారణం తెలియజేస్తున్నాం. ఆయనకి ఇవాళ ఉండి శాసనసభ్యులు శ్రీ రఘురామకృష్ణ గారి చేతుల మీద అవార్డు అందించిన గర్వంగా ఫీల్. రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను లబ్దిదారులకు అందిస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు అన్నారు. భీమవరం నియోజకవర్గంలో ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. అధికారుల ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు పర్యవేక్షణలో చురుగ్గా ఈ కార్యక్రమం కొనసాగింది. వివిధ ప్రాంతాల్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని పింఛన్లు అందజేశారు. ఆగస్టు 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ కార్యక్రమం అధికారులు అందరూ కూడా, సచివాలయ సిబ్బంది అధికారులు అందరూ కూడా మరి ప్రతి ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ప్రతి మరి వృద్ధురాలకు కానీ, వితంతులకు కానీ, వికలాంగులు కానీ అందరికి కూడా 4,000 రూపాయల పెన్షన్, వికలాంగులకు అయితే 6,000 రూపాయల పెన్షన్ ఈరోజు జరుగుతుంది. దానికి అధికార యంత్రాంగం అంతా కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి మనిషికి కూడా సూపర్ 6 పథకాలు కానీ అన్ని పథకాలు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ప్రజలందరికీ అన్ని న్యాయం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. భీమవరం నియోజకవర్గంలో మరి పులపర్తి రామాంజనేయులు గారు శాసనసభ్యులు గారి పర్యవేక్షణలో భీమవరం నియోజకవర్గ కూటమి నాయకులందరూ కూడా, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరూ కూడా ఈ పెన్షన్ విధానాన్ని భీమవరం పట్టణంలో, భీమవరం నియోజకవర్గంలో కూడా నేను కూడా అన్ని చోట్లకి వెళ్ళి ఈ పెన్షన్ విధానం ఏ రకంగా జరుగుతుంది, అందరికీ సరిగ్గా అందుతుందా లేదనేది మేము కూడా పర్యవేక్షణ చేస్తున్నాం. భీమవరం పట్టణం 37వ వార్డు యాదవులవారి వీధి గోపాలకృష్ణ యువజన సంఘం ఆధ్వర్యంలో మావుళ్లమ్మ అమ్మవారి 49వ వార్షికోత్సవ జాతర వైభవంగా జరిగింది. గరగ నృత్యాలు, శక్తి వేషాలు, తీన్మార్ బ్యాండ్, కేరళ డప్పు, బాణాసంచా కాల్పుల నడుమ అమ్మవారి ఊరేగింపు ఘనంగా జరిగింది. కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వేడి తక్షణమే ధాన్యం డబ్బులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు డిమాండ్ చేశారు. ధాన్యం డబ్బులు వెంటనే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ సార్వా నాట్లు పూర్తవుతున్న దాళ్వా పంట డబ్బులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది, కానీ కౌలు రైతుల ధాన్యం డబ్బులు ఇవ్వకపోవడం రైతాంగం పట్ల నిర్లక్ష్యం తెలియజేస్తుందన్నారు. జిల్లాలో ఇంకా 30,000 మందికి 450 కోట్ల రూపాయలు ఇవ్వాలన్నారు. మేనేజర్ సెలవులో ఉండడంతో పౌర సరఫరాల శాఖ జిల్లా డిప్యూటీ మేనేజర్ దుర్గారావు సమస్యను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆర్థిక నిర్వహణాధికారి నాగసుధారాణి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారు నాయకులతో మాట్లాడి ఆగస్టు 5వ తేదీలోపు జిల్లాకు రావాల్సిన ధాన్యం డబ్బులు చెల్లిస్తామని, రైతులందరికీ మొత్తం రావాల్సిన డబ్బులు ఒకేసారి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం నాయకులు, రైతులు కౌరు శ్రీనివాస్, పిల్లి కామేశ్వరరావు, కోయా పెద్దిరాజు,
మద్దిశెట్టి నాగేశ్వరరావు, చిట్టినేడి బాల వెంకటేశ్వరరావు, నెక్కంటి శ్రీనివాస్, దిడ్ల నరేష్ బాబు, పోసంశెట్టి చెల్లారావు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం డబ్బులు గవర్నమెంట్ 3 నెలలైనా ఇంతవరకు ఇంకా ఈ జిల్లాలో 30,000 మంది దాదాపు 500 కోట్లు ఇవ్వాలని చెప్తుంది. మరి ఇంత అమౌంట్ ఇన్ని వేల మందికి ఓ పక్కన సారవ పంట ముందుకొచ్చి నాట్లు కూడా పూర్తయిపోతున్నా వేయకపోవడం ఈ ప్రభుత్వానికి మంచి లక్షణం కాదనేది మేము చెప్తున్నాము. ఈ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. అయ్యా ముఖ్యమంత్రి గారికి కానీ పౌర సరఫరాల శాఖ మంత్రి గారికి కానీ మేము కోరేది ఏంటంటే, మేము రైతులం, మా కష్టార్జితాన్ని ప్రభుత్వం కొన్నది. ఈ డబ్బులు 3 నెలలైనా ఈ ప్రభుత్వం వేయకపోవడం సరైనది కాదు. ఎందుకంటే ఈవేళ ప్రభుత్వం అనేక వాగ్దానాల పేరు చెప్పి, సంక్షేమం పేరు చెప్పి అనేక మందికి డబ్బులు వేస్తుంది. కానీ రైతు డబ్బులు రైతుకి ఇవ్వకుండా ఇది వేయడం ఏమాత్రం ధర్మం కాదు. మరి అధికారులతో మాట్లాడితే వారు రాష్ట్ర స్థాయి ఫైనాన్స్ అధికారి సుధారాణి గారు దృష్టికి కూడా తీసుకెళ్లారు. మరి మేడం గారు కూడా మాట్లాడుతూ మేము ఖచ్చితంగా 5వ తారీఖు లోపల మేము మొత్తం అమౌంట్ అంతా కూడా రైతులందరికీ సరిపెడతామని మరి మేడం గారు వాగ్దానం చేశారు. కాబట్టి ఇప్పుడైనా సరే ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకోవాలి. నేను ఒక కౌలు రైతుని, సుమారు 16 ఎకరాల దాకా చేస్తున్నాను. అలాగే ఈ రోజు రైతుకి 3 నెలల వింది డబ్బులు రావాల్సి, నాకు ఇంచుమించు 10 లక్షల చిల్లర రావాలి. ఇక్కడికి డిఎం గారు ఆఫీస్కి వచ్చాం మేము. వస్తే వాళ్ళు అయితే నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మాకు సంబంధం లేదన్నట్టు ఇచ్చారు. మాకు సంబంధం లేదు, పైన ఏదన్నా మాట్లాడండి అన్నట్టు చెప్పినారు వాళ్ళు. ఇంత కష్టపడ్డా కానీ ఫలితం లేదు అనే విషయం మీద నేను కొంచెం ఆందోళన చెందాను సార్. మాకు ఈ రోజునైనా ఈ డబ్బుల్ని వెంటనే వెయ్యాలని కోరుకుంటూ ఊడుపుల దగ్గర నుంచి పెట్టుబడి పెట్టి పండించుకుంటా వచ్చామండి. ఆదికాలం పండించి 200 సార్లు సుమారు ఆయన వేసేవాడి. ఇప్పటికి రూపాయి రాలేదు. అది వడ్డీ పరిస్థితి, మళ్ళీ మేమే పెట్టుకోవాలి కదా. మాకు 4 నుంచి 3 నెలలు చూసాం, వేస్తారు, ఇవాళ వేస్తారు, రేపు వేస్తారని. నెల క్రితం ఒకసారి ధర్నా చేసాం. అప్పుడు కూడా ఇదే మాట చెప్పారు. ఇప్పుడు కూడా ఇలాగే అంటున్నారు. కాబట్టి అధికారులు స్పందించి మా బాధ గోడు విని మా డబ్బులు మాకు వేయమని మేము అడుగుతున్నామండి. సొసైటీకి ఉపయోగపడే విధంగా ఇంజనీర్లుగా తయారై మంచి పరిశ్రమలు స్థాపించి దేశానికి ఆదర్శంగా నిలవాలని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీఎస్టీ మురళీకృష్ణ కాబోయే ఇంజనీర్లకు సూచన చేశారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు నిర్వహించిన ఓరియంటేషన్ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణరాజు అధ్యక్షత వహించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ, తన తాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్లో ఒకరైన సాగి రామకృష్ణరాజు గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఇంజనీరింగ్ కళాశాల స్థాపించి ప్రపంచానికి వేలాది ఇంజనీర్లను అందిస్తున్న ఘనత ఆ మహోన్నత వ్యక్తికి దక్కుతుందని పేర్కొన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణరాజు మాట్లాడుతూ, విద్యార్థులకు అధునాతనమైన ల్యాబొరేటరీస్తో పాటు నూతన టెక్నాలజీని అందిస్తూ అన్ని వస్తువులతో కళాశాల తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్లేస్మెంట్స్ లో కూడా తమ విద్యార్థులు ఎన్నో విజయాలు అందుకుంటున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, వివిధ విభాగాల హెడ్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల పూర్వ విద్యార్థి, సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పీహెచ్డీ రామకృష్ణ ఆన్లైన్లో వర్చువల్ గా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎస్ఆర్కేఆర్లో నేర్పిన క్రమశిక్షణ వల్లనే తాను ఉన్నత శిఖరాలను అందుకోగలిగానని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని హితవు పలికారు. నాకు దేవాలయంలో చదువుకునే వాళ్ళన్నా, దేవాలయం వచ్చి వెళ్ళే వాళ్ళన్నా ఒక రకమైన జలసి ఉంటుంది, కుళ్ళు ఉంటుంది. అంత ఇష్టం దేవాలయం. బట్ నా సెకండ్ చాయిస్ అంటే ఇప్పుడు చండీగఢ్. ఆ పంజాబ్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సుసంపన్నం అయిపోవడానికి కారణం అక్కడే చెప్పే విషయాలు చెప్తున్నా. అక్కడ ఏం చెప్తారో చెప్తున్నా. ఆ ప్రాంతాలన్నీ అంత అద్భుతంగా ఉండడానికి కారణం భాక్రా మెండల్ డ్యామ్ అనేది వాళ్ళు కట్టుబడలే. ఆ భాక్రా మెండల్ డ్యామ్ ని డిజైన్ చేసి నిర్మించినటువంటి ఇంజనీర్ ఈ ప్రాంతానికి చెందినవాడే. అతనికి పద్మశ్రీ పద్మభూషణ్ వచ్చింది ఆయన కేఎల్ రావు. ఆయన వాళ్ళు దేవుడిగానే కొలుస్తారు, భాక్రా మెండల్ డ్యామ్ ని దేవాలయంగా కొలుస్తారు. అయితే నేను వాళ్ళందరికీ ఏం చెప్తానంటే, ఈ దేవాలయాన్ని నిర్మించిన వాడు మావాడే, మా ఆంధ్రప్రదేశ్ వాడే కేఎల్ రావు. ఆయన ఇక్కడ నిర్మించినట్టుగానే సౌత్ ఇండియాలో కూడా ఒక డ్యామ్ నిర్మించడం పోటీగా. దాని పేరు నాగార్జున సాగర్ డ్యామ్. అయితే నాగార్జున సాగర్ డ్యామ్ డిజైన్ చేసింది కేఎల్ రావే, కానీ దాని కన్స్ట్రక్షన్ 100% బాధ్యతగా అంత అద్భుతమైన క్వాలిటీతో వచ్చింది అంటే ఏకైక కారణం సాగి రామకృష్ణరాజు అనే వ్యక్తి మూలంగా
late grandfather, Sri Sai Ramakrishnan. At SRKREC, we believe in the transformative power of engineering education. Our esteemed faculty members are committed to nurture your potential, guiding you to turn innovative ideas into solutions. The cutting-edge facilities and resources available at our institution ensure that you have the tools to explore, create and excel. మా హెచ్ఓడీస్ డీన్స్ అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. మీరు అందరినీ వాళ్ళని అప్రోచ్ అవ్వండి, వాళ్ళు చెప్పినవి వినండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మా ఫ్యాకల్టీ దృష్టికి హెచ్ఓడీస్ నోటీస్కి తీసుకురండి. అక్కడ కూడా సాల్వ్ అవ్వకపోతే నా నోటీస్కి తీసుకురండి. తప్పనిసరిగా వీఆర్ రెడీ టు సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హియర్ అండ్ వీ విష్ యూ టు కమ్ విత్ ఎ బ్రైట్ఫుల్ కలర్ వైల్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ క్యాంపస్. కాలేజీలో ఒక బాయ్ కానీ గర్ల్ కానీ జాయిన్ అయినప్పుడు అవర్ డ్యూటీ ఈస్ మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ పొద్దున్న మంచి ఎంప్లాయీ అయి ఉండాలి, లేకపోతే ఎంటర్ప్రీనర్ అయి ఉండాలి. ఆ స్కిల్స్ అన్నీ కూడా ఇక్కడ నేర్పుతాం మేము అన్నీ. సో అవన్నీ కూడా మీరు దగ్గర నుండి పేరెంట్స్గా మీరు అన్నీ దగ్గర నుండి నేర్చుకోవాలి. అలాగే అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ రోజుని టెక్నాలజీ పెరిగిపోతున్నది. మీ పిల్లలందరూ కూడా సెల్ అయ్యి వాడుతూ ఉంటారు. ఆ సెల్ వాడకపోతే డెవలప్మెంట్ ఉండదు. కానీ ఆ సెల్ ప్రాపర్గా వాడుతున్నారా లేదనేది మీరు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కానీ అటువంటిప్పుడు కానీ చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నమాట. సెల్ వద్దని మాత్రం చెప్పొద్దు, ఎందుకంటే డెఫినెట్గా టెక్నాలజీ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఫ్యూచర్ ఇంకా ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది. కాబట్టి అది ప్రాపర్గా వాడుతున్నారా లేదని మాత్రం ఒక పేరెంట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన కనకరాజు అభినందనీయుడని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి శ్యామ్ సుందర్ అన్నారు. కాళ్ల మండల విద్యాశాఖ అధికారి 2గా పనిచేస్తున్న గాదిరాజు కనకరాజు ఉద్యోగ విరమణ అభినందన సభను పెదమీరం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో బుధవారం రాత్రి నిర్వహించారు. మాలవంతిప్ప హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు పి శ్రీనివాసరాజు అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయ వృత్తి సమాజానికి ఆదర్శమని భీమవరం ఉప విద్యాశాఖాధికారి ఎన్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. విద్యాశాఖలో ఉపాధ్యాయుడిగా ప్రధాన ఉపాధ్యాయులుగా మండల విద్యాశాఖ అధికారిగా పనిచేసి అందరి మన్ననలు పొందిన అధికారి కనకరాజు అని పలువురు వ్యక్తులు కొనియాడారు. అనంతరం కనకరాజు రాధారాణి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కనకరాజు మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు అంకితభావం, వృత్తి పట్ల గౌరవం కలిగి ఉండాలన్నారు. తన ఎదుగుదలకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విశ్రాంత విద్యాశాఖ అధికారి ఇందుకూరి ప్రసాదరాజు, గాదిరాజు రంగరాజు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్, యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి గోపిమూర్తి, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పీఆర్వీఎస్ సాయి శ్రీనివాస్, పీఆర్టీయూ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ టీవీవి కృష్ణమూర్తి, డిఎస్ రాజు, కొత్తపల్లి బంగారాజు, ఎంవి సత్యనారాయణ, దుర్గారావు, బి రాసమౌళి, కోటేశ్వరస్వామి, ఎంఈఓలు సీతారామయ్య, పి నాగరాజు, కె నిర్మలాదేవి, గాదిరాజు వెంకట రామకృష్ణంరాజు, కృష్ణవేణి, భాస్కర్రాజు, మండల విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చాలా సౌమ్యుడిగా ఉంటారు. ఆయన వర్క్స్ మాత్రం చాలా స్మూత్గానే ఉంటాయి. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు. చక్కగా పనులన్నీ కూడా స్మూత్గా చేసుకుంటూ వెళ్తారు. నాకైతే రాజుగారు ఒక 2 years నుంచి పరిచయం. ఈ 2 years స్పాన్లో ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది కూడా లేకుండా ఆ మండలాన్ని ఆయన చక్కగా చూశారు. అయితే అన్ని వృత్తుల్లో కంటే చాలా పవిత్రమైనటువంటి వృత్తి మన వృత్తే, ఉపాధ్యాయ వృత్తే. మరి ప్రత్యేకించి మీకు, మీ కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని వేళలా తోడుగా ఉండాలని, మీకు మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఒక ఉపాధ్యాయుడు అవ్వాలంటే కుటుంబంలో చాలా చాలా కష్టం, మన నాయకులు అందరూ చెప్పారు. కానీ మా కుటుంబానికి అంటే మా పెదనాన్న కుటుంబం 6 ఉపాధ్యాయులు. మా తమ్ముడు కనకరాజు ఎంఈఓ స్థాయికి ఎదిగాడు, ఈరోజు పదవి విరమణ చేస్తున్నాడు. మా మరదలు రాధారాణి ఆవిడ 2nd grade ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఒక కుటుంబానికి చెందిన 8 మంది వ్యక్తులకి ఉపాధ్యాయ రంగంలో రాణించడం అంటే ఆషామాషి విషయం కాదు. ఆ దేవుడికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను హెచ్ఎం అయిన తర్వాత మండల విద్యాశాఖ అధికారి ఇవాళ ఉంటే చాలా మరి ఆనందించేవారు. ఈ క్రెడిట్ అంతా కూడా మా నాన్నగారికి. మాకు ఫౌండేషన్ ఇచ్చింది మా అమ్మగారు అండి. మా అమ్మగారి దగ్గరే నేర్చుకున్నాం. మా మదర్ స్కూల్ ఫస్ట్ అండి అప్పుడు కూడా. మరి 88 సంవత్సరాలంటే ఆటోమేటిక్గా బెడ్ రెస్ట్లో ఉంటారండి చాలా మంది. మేము కూడా కదలేని స్టేజ్. ఎక్కడికి వెళ్ళినా 1 kilometer నడవాలన్నా వెళ్ళి నడిచి అక్కడ ఏమైనా కూరగాయలు కొనుక్కుని ఇప్పుడు కూడా అలా చేస్తూ ఉంటుందండి మా అమ్మ. పునాది ఎవరంటే మా అమ్మగారండి.
సార్వత్రిక ఎన్నికల స్వీప్ యాక్టివిటీస్ జిల్లా బ్రాండ్ అంబాసిడర్ గా విశేష సేవలందించిన చెరుకోడ రంగసాయికి జిల్లా ఎన్నికల ప్రభుత్వ నోడల్ అధికారి కేసీహెచ్ అప్పారావు ఉత్తమ సేవ అవార్డు అందించారు. అప్పారావు మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్క ఓటర్ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో స్వీప్ యాక్టివిటీస్ ని ఏర్పాటు చేశారని, ఇందులో జిల్లా నుంచి చెరుకోడ రంగసాయిని స్వీప్ యాక్టివిటీస్ బ్రాండ్ అంబాసిడర్ గా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ నియమించారని, రంగసాయి ఓటు నమోదు కార్యక్రమంలో విశేష సేవలు అందించారని అన్నారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ ఆదేశాల మేరకు ఉత్తమ సేవ అవార్డుతో సత్కరించారని రంగసాయి తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి కలెక్టర్ గారు శాంతి మేడం గారు, అలాగే సుమిత్ కుమార్ గాంధీ గారు, ముఖ్యంగా నోడల్ ఆఫీసర్ శ్రీ అప్పారావు గారు నన్ను స్వీప్ యాక్టివిటీస్ బ్రాంచ్ అంబాసిడర్గా ఏర్పరచడం జరిగింది. దానికి తగ్గట్టుగా అన్ని ప్రాంతాల్లో కూడా వాడవాడలా తిరిగి ఓటు హక్కు మీద సద్వినియోగం చేసుకోవాలి, ఓటు నమోదు చేసుకోవాలనే కార్యక్రమాలు నిర్వహించాము మేము. దానికి మా అప్పారావు గారు డిఎల్టీఓగా నాకు ఎంతో సహకారం అందించారు. మరి ఇవాళ ఆయన అభినందించి నాకు సర్టిఫికేట్ మరి ఆయన ఇవ్వడం జరిగింది. మరి ఆ కలెక్టర్ గారికి, ఈ కలెక్టర్ గారికి, మరి సుమిత్ కుమార్ గారికి, అప్పారావు గారికి నేను నిర్వహణ కనుగొనడం చేసుకుంటూ ఇలా సర్వీసెస్ ఇంకా కార్యక్రమాలు చేస్తానని తెలియజేస్తాను. మనకి సామాజిక సేవ నుంచి ఒకరిని ఎంపిక చేయమని ఇలా కలెక్టర్ గారు చెప్పిన మీదట మరి మన కలెక్టరేట్కి అన్ని విధాల మరి ఏ కార్యక్రమం జరిగినా ఆగస్టు 15 అవ్వండి, జనవరి 26 అవ్వండి, ఏ కార్యక్రమమైనా సామాజిక సేవలో మొట్టమొదటి పేరు చెరుకువాడ రంగసాయి గారు. అట్లాగే ఇదే కాకుండా అన్ని కార్యక్రమాల్లో కూడా మరి ముందంజలో ఉన్నందుకు ఆయన స్వీప్ నోడల్ ఆఫీసర్గా ఇక్కడికి బ్రాండ్ అంబాసిడర్గా మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో నియమించడం జరిగింది. మరి ఆయన సేవలు ముందు మరిన్ని సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం భీమవరం పట్టణంలో 3, 14, 18 వార్డుల్లో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, తెలుగుదేశం పార్టీ భీమవరం నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దుల రాము, గంటా త్రిమూర్తులు, జనసేన పార్టీ నాయకులు దారపురెడ్డి త్రివిక్రమ్ పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేదునూరి గంగాధర్ తిలక్, దొంగ వెంకటేశ్వరరావు, భీమవరపు పెద్దిరాజు, యాతం రాఘవులు, మోటుపల్లి వెంకన్నబాబు, కాపా అమర్బాబు, హైమావతి, అమరపల్లి నాని, మద్దుల మావుళ్లయ్య, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మరి ప్రతి ఇంటికి కూడా ఉదయం 6 అయ్యేటప్పటికి మరి పెన్షన్లు అనేది ప్రతి వృద్ధులకి, వికలాంగులకి, ప్రతి వితంతు మహిళలకి అందరికీ కూడా మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల సమక్షంలో సచివాలయం సిబ్బందిని పెట్టి మరి ప్రతి ఇంటికి కూడా పెన్షన్ ఇచ్చే పంపిణీ కార్యక్రమాన్ని మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కేడర్ కూడా వెళ్లి మీరు దగ్గరుండి చూసుకోవాలని చెప్పారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులైన పులపర్తి రామాంజనేయులు గారి ఆదేశాల మేరకు ఈ రోజున 14వ వార్డులో మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులంతా కూడా పాల్గొని మరి ప్రతి ఇంటికి కూడా 6 ఇంటికి అలా పెన్షన్ వచ్చే విధానాన్ని మరి ప్రతి ఇంటికి కూడా చేస్తాం జరిగింది. మరి ఇదే ప్రక్రియలో ప్రతి నెల కూడా 6 ఇంటికి అలా పెన్షన్ వచ్చేటట్టు, అలాగే ఇక్కడ ఏదైతే పారిశుద్ధం విషయంలో కానీ ఏదన్నా మీరు వార్డు ప్రజలందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకుల దృష్టికి కానీ అలాగే సచివాలయం సిబ్బంది దృష్టికి కానీ తీసుకొస్తే ఈ ఇబ్బందులు కూడా లేకుండా మీకు అన్ని కూడా చేసే విధంగా మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కృషి చేస్తారని చెప్పి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వయోవృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం పెన్షన్లు పెంచి ఆసరాగా నిలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి విద్యా, వైద్య రంగాల్లో సేవలందిస్తా. భీమవరం జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజుబాబు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైందని, వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే త్రిబులార్. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు గునుపూడి 16వ వార్డులో పేద మహిళకు 1,30,000 రూపాయలతో ఇంటిని పునర్నిర్మించి ఇచ్చిన జనసేన జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.